ఆమేన్. ఆమేన్. ఉమ్. మన కుటుంబంలోకి సాతాను రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ, ఆనాటి కాలములో ఇజ్రాయేలీయులు ఎలా స్తుతించేవారు, ఆనాడైనా నేడైనా వారి స్తుతి ఒక 7 భాగాలుగా ఉంటుందని ఆ 7 మాటలు మీతో చెప్పాను. ఒకసారి ఆ 7 మాటలు చెబుతారా? ఒకటి, ఆనందముతో స్తుతించుట అంటే యథా. తర్వాతది మర్చిపోయారా అప్పుడే? త్వరగా ఆ మాటలు మనం, ఒకటి యథా, 2 హలాల్. హలాల్. హలాల్ అంటే చేతులెత్తి స్తుతించుట. చేతులెత్తి దేవుని స్తుతించుట. 3 హుదా సన్ రైజ్ అంటే గమ్యం కాకముందే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుట. కృతజ్ఞత. తర్వాత సంగీతం. ఉమ్, క్షమా ఆరాధన చేయడం. తర్వాత సమార్ ఉమ్, క్షమా పరికరాలతో సంగీత పరికరాలతో ప్రభువుని ఆరాధించుట. తర్వాత సబాక్ షబాక్ స్తుతించడం. గట్టిగా అరిచి స్తుతించుట. తర్వాత తెహిల్లా తెహిల్ల ఆత్మలో ఆరాధించుట. మా జూమ్లో ఉన్నవారు రాసుకోవట్లేదా నోట్స్? ఈ పదాలు మనకి మామూలుగా గుర్తుండవు. ఇవన్నీ హెబ్రీ పదాలు, యథా తథా, వీటి రాసుకోవాలి. అసలు ఒక ప్రసంగం చెప్పిన తర్వాత మరలా ఎప్పుడు అడిగినా చెప్పేటట్లు ఉండాలి. నిన్న చెప్పిన ప్రసంగాన్ని ఈరోజు చెప్పలేకపోతున్నారంటే మీరు వాక్యంలో బలహీనులు అనుకుంటారు. దయచేసి ప్రతి ప్రసంగాన్ని రాసుకోండి. ఎందుకంటే ఉదయాన్నే దేవుని మాటలు రాసుకోవడం ద్వారా మీరు జ్ఞాపకంలో ఉంచుకుంటారు ఆ మాటలు, లేదా మర్చిపోయే అవకాశం ఉంది. ఇజ్రాయేలీయుల స్తుతే వారి విజయ రహస్యం. యూదులు, ఇశ్రాయేలీయులు ఎప్పుడు దేవుని స్తుతిస్తారు. వారు స్తుతికి సమయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వారు స్తుతికై ప్రతిష్ఠించుకుంటారు. వారు స్తుతించుటకు శుభ్రమై స్తుతికి సమయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ స్తుతే సాతాను వారి దగ్గరకు రాకుండా వారు కాపాడబడడానికి ఉపయోగపడింది. అందుకే ఇజ్రాయేలు స్తుతులపై ఆసీనుడైన వాడు అని వాక్యంలో రాయబడింది. వారు స్తుతిస్తుంటే ఆ స్తుతినే సింహాసనముగా మార్చి దేవుడు ఆసీనుడయ్యాడు. అందుకే మనము దేవుణ్ణి స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఆ స్తుతిలో కూడా ఎన్ని భాగాలు ఉంటాయి, ఎట్లా స్తుతించాలి, ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా మనం చూసాం. అందుకని స్తుతిలో ఉన్న శక్తిని మీరు తెలుసుకోండి. ఆ స్తుతిలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ స్తుతిలో ఉన్న గొప్పతనాన్ని మీరు గ్రహించి దేవుణ్ణి స్తుతించడం మాత్రం ఆపొద్దు. దేవుణ్ణి స్తుతించాలి. స్తుతే ఇజ్రాయేలు యొక్క రహస్యం. మనం కూడా ఆ విధంగా దేవుని స్తుతించేటట్లుగా ఉండాలని మీ కొన్ని మాటలు చెప్తూ, హలాలు స్తుతి అంటే మళ్ళీ గుర్తు చేస్తున్న ఆనందంగా దేవుని స్తుతించడం, యాథా స్తుతి చేతులు ఎత్తి దేవుని స్తుతించడం, తోదా స్తుతి జరగని కార్యాన్ని ముందుగానే జరిగిందని కృతజ్ఞతలు చెప్పటం, బారక్ మోకాళ్ళపై వంగి సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించడం, జమార్ సంగీతంతో దేవుని స్తుతించడం, షాబక్ గట్టిగా దేవుని స్తుతించడం, తెహిల్లా ఆత్మలో నుండి స్తుతించడం. ఆ విధంగా స్తుతి మనం ఎప్పుడైతే చేస్తామో, స్తుతి స్తోత్రము ద్వారా దేవుని సన్నిధి మన మధ్య ఉంటుంది. సాతాను పారిపోతాడు. సాతాను తీసుకొచ్చిన అశాంతి పోయి శాంతి కలుగుతుంది. ఆధ్యాత్మిక అంటే ఈ ఆత్మీయ శక్తి వలన సాతాను బంధకాలన్నీ విరిగిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి. అందుకనే సాతాను మన మధ్యలో ఉండనీయకుండా స్తుతి మన మధ్యలో ఉంచాలి. సాతాను ఏం చేస్తాడంటే మన జీవితంలో ఈ స్తుతి ఒకటి, సరే నువ్వు స్తుతించు అంటాడు. సాతాను స్తుతించు అంటాడు, కానీ మనస్ఫూర్తిగా మనల్ని స్తుతించనివ్వకుండా ఆపుతూ ఉంటాడు. ఈ పూట మీకు చెప్పేది ఏంటంటే, స్తుతి సాతాను ఒకప్పుడు చేసేవాడు. వాడు మనకంటే బాగా పాటలు పాడేవాడు. కానీ సాతాను చేయలేనిది ఏంటో తెలుసా? ప్రార్థన. ఈరోజు నీ కుటుంబంలోకి అపవాది శక్తులు రాకుండా ఉండాలంటే, నీ జీవితంలో సాతాను పని చేయకుండా ఉండాలంటే, ఓ బలమైనటువంటి ప్రార్థన నీకు కావాలి. ఎటువంటి ప్రార్థన?
బలమైన ప్రార్థన, బలమైన ప్రార్థన ద్వారా సాతాను నిన్ను ఆటంకపరుస్తాడేమో. అంటే శోధనలు పెట్టి, లేక నిన్ను మానసికంగా కృంగదీసే పరిస్థితులు తీసుకొచ్చి, కొన్ని అపాయాలు తీసుకొచ్చి, సాతాను నిన్ను మానసికంగా కృంగదీసేటువంటి పరిస్థితులు చేస్తాడేమో. గుర్తుపెట్టుకో, సాతాను నిన్ను ఆపగలడేమో కానీ నీ ప్రార్థన ఆపలేడు. నీకు ఆటంకాలు తీసుకురావచ్చేమో గాని ప్రార్థనను ఆటంకాలుగా సాతాను తీసుకురాలేడు. ఎందుకంటే వాడు ప్రార్థనను ఆపలేడు. బాగా పొగొస్తుంది. ఆ పొగొస్తున్నప్పుడు చేత్తో పొగను ఆపగలవా? ఆపగలరా? ఆపలేడు. ఎందుకు? పొగ మన చేతులను మించి వెళ్ళిపోతుంది. ప్రార్థనని ధూపముతో ఎందుకు పోల్చారంటే, నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరును. ధూపానికి ధూమానికి ఉన్న తేడా, ధూపము సువాసననిచ్చే పొగ, ధూమము మామూలు పొగ. కానీ మన ప్రార్థన సువాసననిచ్చేటువంటి పొగ ఎవ్వరు ఆపలేరు. మీకు ఒకటి తెలుసా? ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థనలు డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్తాయి. ఆ ప్రార్థనలు ఎవరు ఆపలేరండి. ఆ ప్రార్థనలో అంత శక్తి ఉంది, ఆ ప్రార్థనలో అంత బలం ఉంది. సాతాను పలుసార్లు నిన్ను ఆటంకపరుస్తున్నా నీ ప్రార్థనను వాడు ఆటంకపరచలేడు. ఎందుకంటే ఎంత దూరమైనా వెళ్తుంది ప్రార్థన. ఇప్పుడు మనం ఫోను అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం, వారెక్కడో ఉన్నారు, మనం ఎక్కడో ఉన్నాం. మనం మాట్లాడడానికి ఈ సిగ్నల్స్ ఎవరు ఆపలేకపోయారు. ఒక సిగ్నల్ ఆపలేనప్పుడు డైరెక్ట్గా భూమి మీద నీవు చేసే కన్నీటి ప్రార్థన, నీవు చేసే మోకాల ప్రార్థన, నీవు విలపించే ఆ విలాపమంతా, నీవు రోధించి ఆ రోదనంతా, నువ్వు విజ్ఞాపన చేసే ఆ విజ్ఞాపనంతా పరలోక రాజ్యములోకి వెళ్ళబోతుంది. ఆ ప్రార్థనను సాతాను ఆటంకపరచలేడు. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తా. సాతాను నిన్ను ఆటంకపరుస్తాడేమో కానీ నీ ప్రార్థనను ఆటంకపరచలేడు. ఒక చిన్న మాట మీతో చదివించిన తర్వాత క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి. మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి. పౌలును నేను పలుమార్లు రావాలనని ఉంటిని గాని పౌలను నేను పలుమారు రావాలనని ఉంటిని గాని సాతాను మిమ్మును అభ్యంతరపరిచెను. సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. దెస్సలోనికీయులకు పౌలు పత్రికలో రాస్తున్నాడు ఒక మాట. పలుమార్లు మీ యొద్దకు రావాలని నేను ట్రై చేశాను, కానీ ఎంత మీ దగ్గరికి రావాలనుకుంటున్నా నేను రాలేకపోతున్నా. కారణం, సాతాను నన్ను ఆటంకపరుస్తున్నాడు. దెస్సలోనిక సంఘం, ఈ దెస్సలోనిక సంఘం అంటే దెస్సలోనిక నగరము, దెస్సలోనిక నగరములో ఉన్న సంఘాన్ని దెస్సలోనిక సంఘం అన్నారు. ఇది మాసిదోనియా ప్రాంతములో ఉంది. ఈ దెస్సలోనిక అనేటువంటి ప్రాంతం రోమా సామ్రాజ్యములో పెద్ద వాణిజ్య కేంద్రం అట ఇది. అంటే సముద్ర పోర్ట్ ఇక్కడ ఉండేది. ఆ పోర్టులోనే అక్కడ నుండి ఇక్కడికి వ్యాపారాలు బాగా జరుగుతూ ఉండేవి. దెస్సలోనిక నగరంలో నలుమూలల నుంచి వ్యాపారులు వస్తుంటారు. ఇదొక బిజినెస్ ఏరియా. రోమా రాజ్యానికి ఇది చాలా ముఖ్యమైన ఏరియా. ఇప్పుడు మన ఇండియాకి ఎలా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ముఖ్యమైన ఏరియాలో, అలాంటి దెస్సలోనిక నగరం అనేటువంటిది రోమియులకు చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో గ్రీకు సంస్కృతి, విగ్రహారాధన ఎక్కువగా ఉండేది. పౌలు, శీల, తిమోతి కలిసి వారు మిషనరీ ప్రయాణంలో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయ ప్రకారం వీరు ఈ దెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి 3 సబ్బాతులు ఉన్నారు. 3 సబ్బాతులు అంటే 3 వారాలు ఉన్నారు.
యూదుల సమాజ మందిరంలో గ్రంథాలను వివరించారు. యేసుక్రీస్తు గొప్పతనాన్ని వారికి తెలియచేయటం వల్ల కొంతమంది యూదులు, కొంతమంది గ్రీకులు, కొంతమంది మహిళలు వీరు పౌలు గారి వాక్యాలకు రక్షణ పొందారు. వారిని ప్రభువులోకి నడిపించారు. పౌలు బోధన వల్ల ఆనాడు కొంతమంది ఈయనకు వ్యతిరేకమయ్యి గందరగోళాలు సృష్టించిన పౌలు వారికి సువార్త ప్రకటించాడు. వారి సువార్త ప్రకటించి 3 వారాల తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. తీరా గమనిస్తే ఆ థెస్సలోనిక సంఘములో, అంటే ఎవరినైతే పౌలు గారు రక్షించారు వారందరికీ పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలే థెస్సలోనిక మొదటిది, థెస్సలోనిక రెండవది. ఈ పత్రికలు పౌలు రాస్తూ నేను మీ వద్దకు రావాలని ప్రయత్నిస్తున్నా, రెండోసారి రావాలని. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే పౌలు గారు రెండోసారి థెస్సలోనిక వెళ్ళల. వాళ్ళకు సువార్త ప్రకటించాడు, ప్రభువులోకి నడిపించాడు, ఉత్తరాలు రాశాడు. కానీ ఆయన వెళ్ళాలని ఎంతో ట్రై చేశాడు. కానీ సాతాను ఆటంకపరుస్తున్నాడు. ఆయన వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఆటంకం. అందుకే పౌలు గారు బాధతో రాస్తున్నాడు, మీ యొద్దకు రావాలని ఉంటిని, కానీ నేను మీ యొద్దకు రాలేకపోతున్నా. సాతాను మమ్మల్ని ఆటంకపరుస్తున్నాడు. మాకు మీ దగ్గరికి రావాలని ఆశ ఉంది అని. ఇప్పుడు ఏం చేశాడు? ఆటంకం వస్తుంది కదా, ఇంకా పోలేకపోతున్నాంలే మనము, ఇంకా ఏముందిలే అని ఆయన వారిని వదిలేయకుండా, నేను అక్కడికి వెళ్ళలేకపోవచ్చు కానీ ఆ ప్రార్థన వెళ్తుంది కదా అక్కడికి. అసలు పౌలు గారు థెస్సలోనిక ప్రాంతానికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడో కొన్ని మాటలు మీతో చెప్తాను, చూడండి. అసలు థెస్సలోనిక ప్రాంతానికి పౌలు గారు ఎందుకు వెళ్దామనుకున్నాడు కొన్ని మాటలు మీతో పంచుకుంటాను, చూడండి. మొదటి థెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించమని రాత్రింబగలు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. అక్కడ పౌలు గారు అసలు ఎందుకు వెళ్దాం అనుకున్నాడు థెస్సలోనిక ప్రాంతానికంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ విశ్వాసంలో లోపాలు ఉన్నాయి, విశ్వాసంలో బలహీనులైపోతున్నారు. ఆ విశ్వాసంలో బలహీనులైపోయినటువంటి వారిని, ఆ విశ్వాసంలో లోపం ఉంది వాళ్ళలో, ఆ మిస్టేక్ని సరిచేయాలి. ఆ లోపాన్ని బట్టి వాళ్ళకి దేవుని మీద కొంచెం నమ్మకం తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ప్రేమ దగ్గరకు వచ్చేసరికి నమ్మకం తగ్గుతుంది. ప్రేమ దగ్గర నమ్మకం తగ్గటం ఏంటి అంటే, ఇప్పుడు దేవుణ్ణి నమ్మి, ఉదాహరణకి చెప్తున్నా, దేవుడు చెప్పాడు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని ద్వేషించక ప్రేమించు అని. దేవుని మాటకు లోబడి వాళ్ళు విశ్వాసం దేవునిపై ఉంచి పొరుగు వారిని ప్రేమిస్తున్నారు. కానీ ఆ పొరుగువాడు ఏం చేస్తున్నాడు? వీళ్ళు ఇంతేలే అని వీళ్ళ విశ్వాసాన్ని వాడు తక్కువ చూసి, వీళ్ళ అమాయకత్వాన్ని వాడు ఆసరాగా తీసుకొని ఆ పొరుగువాడు రెచ్చిపోతున్నాడు. ఇలాంటివి జరుగుతుంటే థెస్సలోనికీయులకు వీళ్ళకి అనిపించింది, మేము దేవుని మీద విశ్వాసం ఉంచి మేము పొరుగువారిని ప్రేమించాం, కానీ మేము ప్రేమిస్తుంటే పాపంలే అని తగ్గుతుంటే, పోరాడలేక కాదు, ఎక్కువ చేస్తుంటే వారి పొగరు దించలేక కాదు, దేవుణ్ణి బట్టి మేము తగ్గుతుంటే వీడు ఓవర్ చేస్తున్నాడే, వీళ్ళు అతి చేస్తున్నారే, అందుకే మాకు దేవుడి మీద నమ్మకం తగ్గింది, అందుకే మేము ఇంతకు ముందులా ప్రేమించలేకపోతున్నాం, మాకు ఆ ప్రేమించడం మాకు నచ్చట్లా, మేము ప్రేమించి మోసపోయాం, మాకు ప్రేమించడం చేత కాదండి. పాపం లేని తగ్గుతుంటే ఒక్కొక్కరికి నెత్తికెక్కే కొమ్ములు అన్న టైపులో ఉన్నారు వీళ్ళు. మా విశ్వాసంలో లోపాలు ఉండటంతో పాటు వారు ప్రేమలో తగ్గిపోయారు. మొదటి థెస్సలోనికీయులకు అదే 3:13 ఉంటుంది స్పష్టంగా, మేము మీ ఎడలాగా ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో
అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు దేవుడు మీకు దయచేయాలి. ప్రేమ తగ్గిపోయింది, మీరు ప్రేమించడంలో వర్ధిల్లట్లేదు, కొంతమందిని మాత్రమే మీరు ప్రేమిస్తున్నారు. అది మీకు వచ్చి ముఖం మీద చెప్పాలి. పౌలు గారి తాపత్రయం అంతా వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, ఏదో చేయాలని తాపత్రయపడ్డాడు. కానీ ఆశ ఉంది, పోనివ్వట్ల. ఆశ మంచిదే, కానీ ద్వారాలు తెరవబడట్లే. ఈరోజు నువ్వు కూడా కొన్ని ఆశపడతావు, అలా చేయాలి ఇలా చేయాలని. దేవుడు ద్వారాలు తెరవకపోయేసరికి నీకు బాధ అనిపిస్తుంది. ప్రభువా, నువ్వు నాకు ద్వారాలు తెరవచ్చు కదా, నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా, నేను అది చేద్దాం అనుకుంటున్నా, నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వెందుకు అట్లా చేస్తున్నావు అని. నీ కోసమే కదా ప్రభువా, నీ మంచి కోసమే కదా. పౌలు గారు ఆయనను దేవుడు పంపించలేకపోయాడేమో, కానీ ఆయన ప్రార్థన మాత్రం దేవుడు నిరాకరించలేడు. పౌలు గారు వెళ్ళలేని స్థలాలకు కూడా పౌలు గారు చేసిన ప్రార్థన వెళ్ళిందండి. ప్రేమ తక్కువైపోయింది, ప్రేమ లేదు వీళ్ళలో అని ఆయన ఎంతో బాధపడ్డాడు. కానీ 2వ పత్రికలోకి వచ్చేసరికి, 2వ దశలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. మొదటి పత్రికలో ఏమన్నాడు? మీలో ప్రేమ లేదు, విశ్వాసం తగ్గిపోతుంది, మన ముఖం మీద మీకు చెప్పాలని మీ దగ్గరకు రావాలనుకుంటున్నా, సాతాను ఆటంకపరుస్తున్నాడు, నన్ను మీ దగ్గరకు రావాలని ఉంది అన్నాడు. ఆటంకాలు ఎదురయ్యాయని ఆయన ఆగిపోయాడేమో గాని ప్రార్థన ఆగలేదు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. పౌలు వెళ్ళలేని స్థలంలో, ఇప్పటికి ఇది 3వసారి మాట చెప్పడం, మళ్ళీ చెప్తున్నా, పౌలు వెళ్ళలేని స్థలంలోకి ప్రార్థన వెళ్ళింది. ఏ పౌలు గారైతే వీరు విశ్వాసం లేదు, వీళ్ళలో ప్రేమ తక్కువైపోయిందని బాధపడ్డాడు, ఆయని తర్వాత తెలిసింది. 2వ పత్రిక రాస్తున్నాడు, ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. మీ విశ్వాసం బహుగా అభివృద్ధి నొందుచున్నది, విశ్వాస లోపాలు పోయాయి, మీరు అందరి ఎడల ప్రేమ కలిగి ఉంటున్నారు, మీరు ప్రేమ కలిగి నడుచుకుంటున్నారు. ఓకే, సూపర్, మీలో మార్పు వచ్చింది. ఎలా మార్పు వచ్చింది? పౌలు వెళ్ళాడా? వెళ్ళలేదు కదా, కానీ ప్రార్థన వెళ్ళింది. ఈరోజు తల్లులారా, అమ్మా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు కొన్ని ప్రదేశాలకు వెళ్ళలేకపోవచ్చు, కానీ ప్రార్థన వెళ్తుంది. సాతాను నిన్ను ఆటంకపరుస్తున్నాడు. ఇదిగో, నువ్వు ప్రార్థనకి వెళ్ళాలంటే నీ భర్త ద్వారా ఆటంకాలు, నీ పిల్లల ద్వారా ఆటంకాలు, కుటుంబ పరిస్థితుల ద్వారా ఆటంకాలు, ఉద్యోగ రీతిలో ఆటంకాలు, అన్ని ఆటంకాలు ఎదురవుతుంటే ఏంటి ఆటంకాలు అనుకుంటున్నావు? కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రార్థన మాత్రం ఆపొద్దు. ఎందుకంటే నువ్వు వెళ్ళలేని స్థలములకు ప్రార్థన వెళ్తుంది. ప్రార్థన ఆపొద్దు. ప్రార్థన మన శక్తి అండి, ప్రార్థనే మన బలం అండి. ప్రార్థన వెళ్ళింది, ఈయన వేటి కొరకు ప్రేయర్ చేస్తున్నాడు, జరిగిపోయింది. ఈయన వెళ్ళకుండానే కార్యం జరిగిపోయింది. ఈరోజు దేవుడు కొన్ని ప్రదేశాలకు నువ్వు వెళ్ళాలనుకుంటున్న ఆటంకాలు బట్టి ఆగిపోతున్నావా? ప్రార్థన చేయి. నువ్వు వెళ్ళకుండానే వెళ్ళినంతగా దేవుడు అక్కడ తన కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు. వెళ్ళకుండానే వెళ్ళినంతగా. ఒకరోజు ఒక దైవజనుడు, భార్య భర్తలు ఇద్దరు గొడవపడి భయంకరంగా ఒకరినొకరు దూషించుకొని పాస్టర్ గారికి ఫోన్ చేశారంట. ఏమండే, మీరు ఎక్కడున్నారు పాస్టర్ గారు అని ఫోన్ చేసిన వెంటనే ఆయన దూరంగా మీటింగ్లో ఉన్నాడు. అయ్యా, నేను దూరపు మీటింగ్లో ఉన్నాను, ఎందుకంటే సేవకులు ఒకరోజు ఇక్కడ ఉంటే ఇంకో రోజు ఎక్కడో ఉంటారు, నేను దూరంగా ఉన్నాను అయ్యా అంటే, పాస్టర్ గారు మీరు అర్జెంట్ మా ఇంటికి రావాలి, మా ఇద్దరికి గొడవ అవుతుంది, మీరు వచ్చి మాట్లాడతారా లేకపోతే నన్ను విడిపోమంటారా మా ఇద్దరిని అన్నారంట. ఈయనకేం అర్థం కావట్లేదు, ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు, రాలేడు కదా.
సేవకులు ప్రార్థన చేస్తారు కానీ కొంతమంది ప్రతి దాంట్లో సేవకులను ఇన్వాల్వ్ చేస్తుంటారు. ఆయన ఎక్కడో మీటింగ్ ప్రార్థన చేయండి అయ్యా అంటాం తప్పు కాదు, నువ్వు రా అర్జెంటుగా అన్నారట. ఆయన ఎవరు రాలేని పరిస్థితి, మీటింగ్కి పోయినోడు ఎట్లా వస్తాడు? వినట్లేదంట చెప్తే. ఆయన ఒకటే ప్రభువా నేనైతే వెళ్ళలేను, నువ్వే కార్యం చేయి, నువ్వే అద్భుతం చేయి స్వామి, నీ వైపే చూస్తున్నాను దేవా, నేను వెళ్ళలేని పరిస్థితి అయ్యా అని ప్రార్థన చేసి ఇక ఫోన్ పక్కన పెట్టేసి ఆ మీటింగ్ చూసుకున్నాడు. వాక్యం చూస్తూ నా కుటుంబమే గుర్తొస్తుంది. అమ్మో ఎట్లున్నారో ఏంటో, ఎలా తగాదవుతుందో, ఎట్లా అనుకుంటున్నారు. ఈయన ప్రార్థన అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. ఇంకా మీటింగ్ అయిపోయి భోజనాలకు అందరూ వెళ్తుంటే అప్పుడు పక్కకు వచ్చేసి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అమ్మా అయ్యా ఎలా ఉన్నారు అంటే, అయ్యా ఏమో తెలియదయ్యా, ఇప్పుడు దాకా గొడవ పడ్డాం, సడన్గా పోనీలే నా భార్యకి నేను తప్ప ఎవరున్నారనిపించింది అయ్యా. పాస్టర్ గారు మీరు రాకపోతే పర్లేదులేండి, పోనీలేండి, మేమిద్దరం ఆటోమేటిక్ ఏదోలేండి, అట్లా వచ్చింది అట్లా పోయిందిలేండి పాస్టర్ గారు, మేము బాగానే ఉన్నాంలేండి, ఆదివారం చర్చిలో కలుసుకుందాం అన్నారంట. చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఎంతగా దేవుడు ఆయన లేకపోయినా పాస్టర్ గారు వాడాను కానీ పాస్టర్ గారు కాదండి, నా జీవితంలోనే జరిగింది అది. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంతే నాకు ఫోన్ చేశారు, నా జీవితంలోనిదే. నేను ఒక్కటే నాకు ఇది ఇలా గొడవలు చెప్పినప్పుడు నాకేం అర్థం కాదు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎట్లా పరిష్కారం చెప్పాలో నేనేమో చాలా దూరంలో ఉన్నా, ఆయనేమో ఫోన్ చేస్తున్నారు, నాకేం అర్థం కాలేదు. మైండ్ అంతా కూడా నాకు బాగా తికమకైపోయింది. వాక్యం చెప్పడానికి వెళ్తున్నా కూడా నాకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అక్కడ గొడవ జరుగుతుందంట. అక్కడ గొడవ జరుగుతుంటే ఎంతో పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి పల్లెటూరులో, చిన్నగా వదిలిపెట్టరు. కానీ ప్రార్థనే చేశానండి. కానీ నేను వెళ్ళకపోయినా వెళ్ళినట్టు దేవుడు భార్యాభర్తల మధ్య సమాధానం ఇచ్చేసాడండి. కొన్ని నువ్వు వెళ్ళలేని ప్రదేశాలకు ప్రార్థన వెళ్తుంది. నీకు ఆటంకాలు రావచ్చు, నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయి, ప్రార్థన మాత్రం ఆపొద్దు. రెండో మాట త్వరగా చెప్తాను మీకు. భార్యని ఎత్తుకెళ్ళారు, అబ్రాం భార్యని. ఆమె అందంగా ఉంది, శారా 90 ఏళ్ల వయసులో కూడా మంచి అందంగా ఉందట. ఈమె అందంగా ఉండేసరికి రాజు దగ్గరికి పోయి ఆమె అందాన్ని పొగుడుతున్నారట. కొంతమందికి ఆయన భార్య బాగుందని వీళ్ళు పొగుడుతా ఉన్నారు. రాజు తెప్పించుకున్నాడు. రాజు ఎప్పుడైతే ఆమెను ఎప్పుడైతే రాజు ఆమెతో పాపం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు, అబ్రాం వెళ్ళి ఏంది నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏం చేశాడు, భార్యను పట్టుకొని చెల్లెలని చెప్పాడు. ఎలా వెళ్ళాలో ఆయన దగ్గరికి అర్థం కావట్లా. ఆదికాండం 20:17. ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనం. అబ్రాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకు అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. అక్కడ అధ్యాయంలో ఉంటది, అబ్రాం భార్యను ఎత్తుకెళ్ళారు. ఏం అర్థం కావట్లా. అసలు ఈయన నా చెల్లెలని చెప్పాడు, అక్కడికి ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. అబ్రాము వెళ్ళి అక్కడికి వెళ్ళి మన భార్య ఇలా అలా అని చెప్పడానికి అవకాశమే లేదు. అసలు ఏం చేస్తున్నాడు కూడా అర్థం కాని పరిస్థితిలో అబ్రాం వెళ్ళి న్యాయం చేయలేదు. కానీ అబ్రాం ఎక్కడో ఉన్నాడు, శారమ్మ ఎక్కడో ఉంది. అబ్రాము ప్రార్థన వెళ్ళింది ఎవరి దగ్గరికి? అబీమెలెకు దగ్గరికి. ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గర నుంచి ఆ ప్రార్థన ఎక్కడికి వచ్చింది? అబీమెలెకు దగ్గరకు వచ్చింది. అబీమెలెకు శుభ్రంగా కూడా ఏం చేస్తున్నాడు, ఆయన నిద్రపోతున్నాడు, కల వచ్చింది. కల్లో దేవుడు హలో మిస్టర్ అబీమెలెక్, నువ్వు ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య, ఆమె నిమిత్తం నువ్వు సచ్చినవాడు సుమా అవునేమని చేస్తే, మధ్యరాత్రి వేళ అబ్రాముకు సాయం దొరకని వేళ, అసలు మధ్యరాత్రి అంటే ఎవరు సాయం చేయని వేళ, అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. ఎవరైనా భార్య భర్తలకు సమాధానం చేయాలంటే మధ్యాహ్నం పోతారు, సాయంత్రం పోతారు, పొద్దున పోతారు. మధ్యరాత్రి వేళ దేవుడు స్వప్నమందు మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నీలో ప్రార్థన ఉంటే ఎవరు నీకు సాయం చేయకపోయినా, అది ఏ గడి అయినా, అది ఏ వేళైనా దేవుడు నీకు సాయం చేస్తాడు. మధ్యరాత్రి వేళ
స్వప్నమందు అబీమెలకు ప్రత్యక్షం. అబీమెలకుతో మాట్లాడుతున్నాడు. అబీమెలక్, అబీమెలక్, ఇదిగో అబ్రాం భార్యని నువ్వు తెచ్చుకున్నావా, పోయి చెప్పో పో అన్నాడు. అబ్రాం వెళ్ళలేకపోయాడు న్యాయం చేయమని, కానీ అబ్రాం ప్రార్థన వెళ్ళింది. సాతాను ఆటంకాలు తీసుకొచ్చేసి ఆటంకాలు ఈయన అబద్ధం ఆడేశాడు, ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు. ఆయనకు మనసులో ఉంటుంది కదా, భార్యను పట్టుకొని చెల్లి అన్నాడు. ఇప్పుడు అమ్మ భార్యను ఎక్కడో ఉంచితే ఎట్లుంటుంది మా మనిషికి, అమ్మ వాడు ఏం చేశాడో, నా భార్యను ఏం చేశాడో, ఎట్టుందో ఆమె ఎట్టుందో, అది భయం భయంగా ఉంది. కానీ ఇతని భయాన్ని ఎవరికి చెప్పుకోలే. తన ప్రార్థన దేవుడు విని వాళ్ళంతట వాళ్ళే తీసుకొచ్చి నీకో దండం రా బాబు అన్నారు. అబ్రాము నువ్వు మా ప్రార్థన చేయన్నాడు. అబ్రాము నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు మాకు మొత్తం ఒక్క తప్పు చేయబోయాం, మా గొడ్రాలు అయిపోయింది మా వంశం అంతా, నువ్వు ప్రార్థన చేయని అబ్రాముని అడిగారు. అబ్రాము వెళ్ళలేని స్థలాలకు అబ్రాము ప్రార్థన వెళ్ళింది. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పించిందంతా ఒకటి, ఇటకలు చేయటం. యుద్ధం ఎవరికి రాదు. ఇజ్రాయేలీయులలో యుద్ధం నేర్చుకున్న ఒకే ఒక్కడెవరు? యుద్ధం మోషే. నేర్చుకుంది మోషే ఒక్కడే. ఎందుకంటే యోషువ కూడా యుద్ధం నేర్చుకున్నట్టు బైబిల్లో లేదు. వాళ్ళందరూ ఇటకలు చేసేవాళ్ళు, వాళ్ళకి ఎవరు యుద్ధాలు నేర్పిస్తారు? వాళ్ళకంతా టార్చర్ కదా. ఈయనేమో ఫరో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈయన యుద్ధం నేర్పరి. ఇప్పుడు వీళ్ళు ఐగుప్తీయులు బారి నుండి తప్పించుకొని ముందుకెళ్ళాక మొదట ఎవరితో యుద్ధం చేయాల్సి వచ్చింది? అప్పుడప్పుడు ప్రశ్నలు అడుగుతుంటాను, ఎవరితో? ఎవరితో? ఐగుప్తీయులతో నుంచి బయటకు వచ్చారా వీళ్ళు? ఎర్ర సముద్రం దాటిన వెంటనే యుద్ధం ఎవరితో జరిగింది? కొంతకాలానికి అమాలేకీయులతో జరిగింది. ఇప్పుడు అమాలేకీయులతో యుద్ధం జరిగేటప్పుడు మోషే ఏం చేశాడు? కొండ మీదకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేశాడు. యుద్ధం చేసింది ఎవరు? యెహోషువ వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు ఈయన చేతులు ఎత్తితే హూరు అహరోనేమో ఈయన పట్టుకున్నారు. ఇప్పుడు యెహోషువ ప్లేస్లో మనమే ఉంటే ఏమంటాం? సార్ ఆ ప్రార్థన ఏదో నేను చేస్తాను సార్, మోషే గారు మీరు పోండి యుద్ధానికి, నా మొహం నా కిటకరాలు తయారు చేయడం తప్ప నాకేమీ రాదు, మీరేందయ్యా బాబు నన్ను పోమంటారు యుద్ధానికి, నీ అన్నీ వచ్చినోడివి, నువ్వు పో యుద్ధానికి, నేను చేస్తా ప్రార్థన అని అనలా. యుద్ధం వచ్చినాడేమో మోకాళ్ళు వేసాడు, యుద్ధం రానోళ్ళందరూ యుద్ధం చేయడానికి నిలబడ్డారు. ఎట్లుంటదండి? ఆయన యుద్ధం నేర్పరి మోషే, ఆయనేమో మోకరించి ప్రార్థన చేస్తానంటున్నాడు. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఈయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ దేవుడు యుద్ధం చేస్తున్నాడు. మోషే యుద్ధంలోకి వెళ్ళలా, మోషే చేసిన ప్రార్థన ద్వారా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మీకు ఒకటే చెప్తున్నా, కొన్ని సందర్భాలలో మనము వెళ్ళలేని ప్లేసులకి మన ప్రార్థన వెళ్తుంది. సాతాను మనల్ని ఎల్లకుండా ఆటంకపరుస్తాడు, కానీ మన ప్రార్థనను ఆటంకపరచలేడు. ఎందుకంటే ప్రార్థన బహుబలమైనది. ప్రార్థనలో శక్తి ఉంది. సాతానుకు భయం అండి మన ప్రార్థన. ఎందుకంటే యాకోబు 5:16 ప్రకారం నీతిమంతుని ప్రార్థన బహుబలం ఉంది ప్రార్థన, అదే వాడి భయం. అందుకే నిన్ను ప్రార్థన చేయనీయకుండా చేస్తాడు. ప్రార్థన ఎందుకు భయపడతాడు సాతాను అంటే గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి వస్తుంది, ప్రార్థన చేస్తే దేవుని అధికారం వస్తుంది, ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం నింపబడచ్చు. ఈ అంటేనే సాతానుకు భయం. దేవుని సన్నిధి అన్నా, దేవుని అధికారం అన్నా, పరిశుద్ధాత్మ శక్తి అన్నా వాడికి భయం. అందుకే సాతాను కోరుకునేది ఏంటంటే నువ్వు బిజీగా ఉండాలి, నువ్వు అలసిపోవాలి, నువ్వు ప్రార్థన చేయకూడదు, నువ్వు బాధలు గుర్తు చేసుకొని ప్రార్థనకు దూరంగా ఉండాలని సాతాను అనుకుంటాడు. ఈరోజు ఒకటే, సాతాను నీ పరిస్థితులను అడ్డుకోవచ్చు, మనుషులను ఉపయోగించవచ్చు, నీ ప్రయాణాన్ని ఆపొచ్చు, కానీ నీ ప్రార్థన వాడు ఆపలేడు. అందుకే ఎడతెగక ప్రార్థన చేయమని దశలోని సంఘానికి 1 దశలోనికీలకు 5:17 పౌలు గారు చెప్తారు. ఎడతెగక ప్రార్థన చేయండి. నీ ప్రార్థనలో దేవుని అగ్ని ఉంటే శత్రువు నీ దగ్గరికి రావడానికి కూడా భయపడతాడు. అందుకని మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, సాతాను నిన్ను ఆటంకపరుస్తాడు కానీ ప్రార్థన ఆటంకపరచడు. వాడు భయపడేది ప్రార్థన. ఆ ప్రార్థన మనకు అవసరం. చూసారా, 3 ఉదాహరణలు చెప్పాను. ఒకటి దశలోనికీల సంఘం,
పౌలు గారు ఆటంకపరిచాడు సాతాను, కానీ ప్రార్థనను ఆటంకపరచలేకపోయాడు. అబ్రాహామును ఆటంకపరిచాడు, అక్కడికి వెళ్ళి అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అబ్రాహాము చేసిన ప్రార్థనతో శారమ్మను ఒక్కడు కూడా తప్పుగా ముట్టనీయకుండా దేవుడు చేశాడు. ముట్టనీయకుండా చేశాడు. మోజెస్ మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. మోజెస్ వెళ్ళలేకపోయాడు, కానీ యుద్ధం దేవుడే నడిపించాడు, జరిగించాడు, విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆ ప్రార్థన మనకుందా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రార్థన శక్తి మాకుంటే సాతాను మమ్మల్ని ఆటంకపరుస్తాడు, కానీ మా ప్రార్థనను ఆటంకపరచలేడని మీరు మాతో సూటిగా స్పష్టంగా చెప్పిన మాటలు బట్టి వందనాలు. మీరు చెప్పిన మాటలకు మేము లోబడిపోయి మా జీవితాలను మేము సరిచేసుకున్నట్లు మీరు సహాయం చేయమని, విత్తబడిన వాక్యాలను నీరు కట్టి ఫలింపచేసి మహిమ ఘనత మీరు పొందమని, ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాలు చుట్టూ కంచె మీ కాపుదల ఉంచండి. వైరస్సులు, అనారోగ్యాలు, ప్రమాదముల నుండి మీరు తప్పించి మీ బిడ్డలకు క్షేమకరమైన వాతావరణాన్ని మీరు అనుగ్రహించమని, మీరు భద్రపరిచి, మీరు బలపరిచి, మీ శక్తితో మీరు నింపి, అయ్యా మీరు కృప చూపించేటువంటి దేవుడు, అయ్యా మీరు అద్భుతాలు చేసే దేవుడు, అయ్యా మీరు మహత్కార్యాలు చేసే దేవుడు, నాయనా మీరు సహాయం చేసే దేవుడు, మీరు కృప చూపించి బలపరిచి మీ ఆత్మతో నింపమని, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి ప్రభువా. ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి ప్రభువా. అయ్యా మీరే సహాయం చేసిన బిడ్డలకు క్షేమాన్ని మీరు అనుగ్రహించమని, వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు తప్పించమని, ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వమని, యా ఈరోజు ప్రభువా తండ్రి జరగబోతున్న మందిరంలో ఉపవాస ప్రార్థనను, గుడారాల పండుగలను అన్నిటినీ ఘనంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుల సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈరోజు 6:28, రేపటి నుంచి ఎర్లీగానే మనం ముగించుకుందాం. అందరికీ వందనాలు.